రామాయణం అయోధ్యకాండ పార్ట్ 2. అయోధ్యలో దశరథుడు రాముడు దూరమయ్యాడు అనే బాధను భరించలేకపోయాడు. తనకు గతంలో ఉన్న శాపం గురించి గుర్తు తెచ్చుకున్నాడు. దశరథుడు తన యవ్వనంలో ఉండగా శబ్దాన్ని బట్టి వేటాడే విద్యలో బాగా ఆరితేరినవాడు. ఒకరోజు చీకట్లో శబ్దాన్ని బట్టి ఏదో ఏనుగు నీళ్లు తాగుతోంది అనుకొని బాణం వేశాడు. కానీ ఒక ముని కుమారుడు గుడ్డివాళ్ళైన వాళ్ళ తల్లిదండ్రుల కోసం కుండలో నీళ్లు పట్టడం వల్ల ఆ శబ్దం వచ్చింది అని అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాడు. ఆ బాణానికి ఆ ముని కుమారుడు విలవిలలాడుతూ దశరథునికి తన తల్లిదండ్రుల గురించి చెప్పి వాళ్ళకి నీళ్ళివ్వమంటూ మరణించాడు. పశ్చాత్తాపంలో దశరథుడు ఆ ముని కుమారుని తల్లిదండ్రులకు తన వల్ల జరిగిన తప్పిదాన్ని వివరించారు. వాళ్ళు ఎంతగానో విలపించి నువ్వు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావని ఆ తండ్రి దశరథుణ్ణి శపించాడు. ఇదంతా కౌసల్య సుమిత్రలకు చెప్పి తన కర్మఫలాన్ని అనుభవిస్తున్నాన్ని శోకిస్తూ రాముడి కోసం విలపిస్తూ దశరథుడు మరణించాడు. అయోధ్య నగరం ఇంకా దుఃఖంలోకి మునిగిపోయింది. మంత్రి సుమంత్రుడు వశిష్ఠ మహర్షి గిరివ్రజంలో వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర ఉన్న భరతుణ్ణి అయోధ్యకు తీసుకురమ్మని కబురు పంపారు. భరతుడికి ఏ విషయం చెప్పకుండానే అయోధ్య వరకు తీసుకొచ్చారు. భరతుడు జరిగిందంతా తెలుసుకొని కోపంతో దుఃఖంలో తల్లి కైకేయిపై మండిపడ్డాడు. తర్వాత దశరథ మహారాజుకి ప్రేత కర్మలన్నీ శాస్త్రీయపరంగా జరిగాయి. 14వ రోజున మంత్రులందరూ సమావేశమై భరతుడితో దశరథ మహారాజు ఇక లేరు కనుక నువ్వే రాజై పరిపాలించు అని అడిగారు. అప్పుడు భరతుడు, మంత్రులారా, మా వంశంలో ఎప్పుడైనా పెద్దవాడే రాజవుతాడు, మా అన్నే రాజవుతాడు. నేను చిత్రకూటంకి వెళ్ళి నేను వాళ్ళందరినీ తీసుకొస్తాను అని పరివారంతో సహా చిత్రకూటానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళాక భరతుడు రాముడి కాళ్ళపై పడి తండ్రి మరణ వార్త గురించి చెప్పి తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని పాలించమని ఎంతగానో వేడుకున్నాడు. దశరథుడి మరణ వార్త వినగానే రాముడు ఎంతో విలపించాడు. తండ్రికి శాస్త్ర ప్రకారంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలాడు. తర్వాత భరతునితో, నేను తిరిగి రాలేను. తండ్రి రుణం తీర్చుకోవడానికి, తనకు అసత్య దోషం అంటకుండా ఉండటానికి ఈ 14 సంవత్సరాలు వనవాసం చేయక తప్పదు అని భరతుడిని నచ్చజెప్పి రాజ్య పాలనలో కొన్ని మెలకువలు చెప్పి భరతుడిని తిరిగి పంపాడు. భరతుడు చేసేది లేక శ్రీరాముని పాదుకలు తీసుకుని ఈ 14 సంవత్సరాలు తాను కందమూలాలు మాత్రమే తింటూ నగరం బయటనే నివసిస్తూ అన్నగారి పాదుకలు పేరు మీదే రాజ్యం చేస్తానని చెప్పి పాదకులు శిరస్సున ధరించి అయోధ్యకు ప్రయాణమయ్యాడు. అందరినీ అయోధ్యకు పంపి భరతుడు మాత్రం నంది గ్రామంలోనే ఉండి నారచీరలు ధరించి అన్నగారి పాదుకల పేరున రాజ్యపాలన సాగించాడు. ఇదంతా జరిగాక రాముని మనసు వికలమైంది. చిత్రకూటంలో ఉండబుద్ధి కాక సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరి అత్రి అనసూయ మహర్షి ఆశ్రమాన్ని దర్శించి తర్వాత ఇంకా దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు.